ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ కూడా డైరెక్టర్స్ అయిపోతున్నారు. అవును. అవును. రీసెంట్ గా విజయ్ విజయ్ అయ్యాడు. నా అవును. స్వామిరారా అవును. నా నా స్వామి నా స్వామి రంగ. స్వామిరంగా యాహ్! తీశారు కదా. అవును. సో నెక్స్ట్ ఏమన్నా మీకు కూడా నాకు గూడా ఉంది. మా ఐడియా ఉంది. అండ్ నేను గూడా స్టోరీస్ పిచ్ చేస్తున్నాను. నాది గూడా రైటింగ్ జరుగుతోంది. ఏ హీరో అండ్ హీరో అనేది ఇంకా మైండ్‌లో లేదు గానీ ఫస్ట్ అది వస్తేనే కదా బట్ స్టోరీ రాసేది. అంటే ఫస్ట్ ప్రతి మనిషికి ఒక స్టోరీ రెడీ అయ్యిద్ది. అంటే హీరో బేస్డ్ అనేది గాదు. ఏదో స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసేది. అండ్ ఈ జనరేషన్‌లో ఎలాంటిదంటే ఇప్పుడు మనం చూసాం. చిన్నపాటి కలర్ ఫోటో లాంటి సినిమా అది ఎవరికి అనేది పక్కకు పెడితే కాన్సెప్ట్ బేస్డ్ అయిపోయింది. అండ్ వరల్డ్ క్లాస్ మూవీస్ అన్నీ కరోనా నుంచి చూసిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇది ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశాడు, ఇది ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశాడు అనకుండా కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా తీసుకుంటే తప్పే ఉంది. రిఫరెన్సే కదా మాస్. రిఫరెన్స్ ట్రో తీసుకుంటే తప్పలేదు. చేయటానికి ట్రోల్ చేస్తారులే గానీ డెఫినెట్‌గా ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే కాన్సెప్ట్ కరెక్ట్‌గా తట్టింది అని అంటే ఎవరినైనా మనం అనుకున్న వాళ్ళని ఫిట్ చేయొచ్చు అనే ఒక ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్డే ట్రై చేస్తున్నాం. ఎన్ని కథలు అందిస్తారు మాస్టర్? తిప్పి 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 దాన్నే అంతే తిప్పాలి. ఇప్పుడు ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఎంతసేపు ఉంది. ఉందా అంటారు. 4 ఇప్పుడు పాటలు, 4 సీన్లు, 4 అంతే. ఫైట్లు అంటారు గానీ ఇంకంతకన్నా కొత్తగా ఏమొస్తది ఏ సినిమా అయినా? అందుకనే ఇప్పుడు ఇందులో కూడా అదే ప్రాబ్లం. ఏంటంటే ఒక మనిషి ఒక జానర్‌కి ఫిక్స్ అయ్యారనుకోండి. ఒక యాక్షన్ జానర్‌కి. నెక్స్ట్ కామెడీ ట్రై చేస్తే సెట్ అవ్వదు. లేదు మళ్ళీ యాక్షనే చేయాలని ఆ. కోరుకుంటారు జనాలు. సో అతన్ని యాక్షన్‌కే ఫిక్స్ చేస్తారు. సో బేసిక్‌గా అలా జరుగుతూ ఉంటుంది కదా. ఇక అది మన టైం. సో మీరు రైటింగ్ బాగా రాస్తారైతే. నేను అంటే ఆలోచిస్తాను కానీ ఎక్కువ రాసే ఇదైతే లేదు. ఓకే. బట్ నాకు హెల్పింగ్‌గా నా వైఫ్ తను చేస్తుంటది. హ్మ్. తను ఎక్కువ బుక్ వార్మ్. ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండడము. తర్వాత వరల్డ్ క్లాస్ మూవీస్ తను నంబర్ ఆఫ్ మూవీస్ చూస్తూ ఉంటది. అండ్ బుక్స్ ఎక్కువ. సో బేసిక్‌గా బుక్స్ నాలెడ్జ్ ఉంటే అంటారు కదా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తేజ గారు చెప్పారు. అది నాకెందుకో చాలా పాతుకుపోయింది మైండ్‌లో. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదంట. వాళ్ళ అబ్బాయిలకు కూడా బుక్ చదవమని ఇస్తారంట. హ్మ్. బుక్సే చదవాలి అని. అంటే ఇది దేనికి అని ఇలానే జర్నలిస్ట్ అడిగితే ఆయన ఒక రీజన్ చెప్పాడు. ఒక రాజు వచ్చాడు, యుద్ధం చేశాడు, ఒక రాణిని తీసుకెళ్ళాడు అని ఒక చిన్న ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు. సో దీన్ని నీ ఊహకి వదిలిపెట్టొచ్చు. హ్మ్. నువ్వు చదువుతున్నావు. నీ ఊహ ఎంత ఉందో నీకే వదిలిపెట్టొచ్చు. ఇప్పుడు అదే ఒక టీవీలో కనుక అబ్జర్వ్ చేశానంటే నేను అది దానికి ఫిక్స్ అయిపోతాను నేను. అంటే వేరే వాళ్ళ ఊహ ఆల్రెడీ పిక్చరైజ్ అయ్యి ఉంటుంది. సో దాన్ని నేను చూస్తాను కథగా. సో నేను దానికే ఫిక్స్ అవుతాను. కానీ చదువుతున్నప్పుడు ఊహ అనేది అన్లిమిటెడ్. ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి. ఒక్కొక్క డైరెక్టర్ విజన్ ఒక్కోటి. విజన్ ఒకటి. దాన్ని తీసే సో విధానం. బుక్స్ రీడింగ్ లో అంత పవర్ ఉంటుంది అవునవును. అనేది ఆయన చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ. కూడా నాకెందుకో చాలా గట్టిగా అనిపించింది. ఓకే. సో పోనీ మీ ఇంట్లో టీవీ తీసేయలేదు కదా? లేదు బట్ బేసిక్‌గా పాప ఉన్నప్పుడు వీళ్ళు యూట్యూబ్ కిడ్స్ అని అవే చూస్తారు గానీ, ఓకే. మళ్ళీ నార్మల్ టీవీ పెట్టనియ్యరు. నార్మల్ టీవీ తొందరలో మీరు కూడా చేయాలని ఉంది డైరెక్టర్. డార్లింగ్. ఎందుకంటే నాకు అదొక ఆశ. ఏంటంటే ఇంక నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది చూడాలి. సో డెఫినిట్‌గా ఒక డైరెక్షన్ చేయాలి. ఇప్పుడు పాట 3:30 నిమిషాలు డైరెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వై కాంట్ వి డూ దట్? సో యాక్చువల్లీ మీరే మంచి యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్. నవరసాలు పండిస్తారు మీరు. హీరో ఒక రసమే పండిస్తాడు, మీరు నవరసాలు పండిస్తారు. అదృష్టం అలా. అండ్ దట్టు మీకు హీరో ప్రాబ్లం లేదు. అందరు హీరోలు ఈజీ యాక్సెస్ ఉంటుంది కొరియోగ్రాఫర్స్. ఏదో కొంచెం అదృష్టం ఉండాలి. ఇప్పుడు యాక్సెస్ కథ చెప్తాను అంటే వచ్చి అంటారు. ఒక 5 నిమిషాలకైతే రానైతే అనేంత ఒక మంచి స్కోప్ అయితే ఒక దారి అయితే ఉంటుంది. సో మనది మంచి స్టోరీ అయితే ఆబ్వియస్ గా ఆ దారి అనేది క్రియేట్ అవుతుందని మీరు చేస్తానంటే నేను ప్రొడ్యూసర్ గా చేస్తాను. అరే హ్యాపీగా సూపర్ గా అందుకన్నా ఓకేనా? డన్. ఏ హీరో చెప్దాం ఇది అయిన తర్వాత. రెడీగా ఉంటారు చాలా మంది ఇన్వెస్టర్లు నాకు ఫోన్ చేయడానికి. అవునా? అయితే నేను ఒకసారి మీకు చెప్తాను. ఎన్ఆర్ఐస్ అంతా రెడీగా ఉండండి. మనకి మంచి సినిమా దొరుకుతుంది. ఇంకా ఈ హీరోకి చేయలేదు కొరియోగ్రఫీ నేను అనేమన్నా అంటే రామ్ చరణ్ గారికి చేయలేదు. ఒక్కరికి చేయలేదా? రామ్ చరణ్ గారికి చేయలేదు. ఎందువల్ల? అంటే స్టార్టింగ్ నుంచి కూడా లైక్ అదే ఒక జోన్ లో. ఇప్పుడు ఆయన మూవీస్ లో ఆల్మోస్ట్ మగధీర తర్వాత ఫస్ట్ రాజసుందరం మాస్టర్ మా గురుగారు చేశారు, చిరుత. తర్వాత మగధీర డెఫినెట్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ శివశంకర్ మాస్టర్ అని రాజమౌళి గారి డైరెక్షన్ లో చేశారు. ఆ తర్వాత ఇంకా శోభి మాస్టర్ అని. అంటే లైక్ ఇంకా అప్పటికి నేను కూడా అంత పెద్దగా అవ్వలేదు కదా. ఆర్యా 2 నుంచి నాకు కూడా కొంతమంది హీరోస్ తోటి ఎక్కువ సాంగ్స్ అయిపోయి, సో నేను కూడా ఎప్పుడు వెళ్ళి ట్రై చేయలేదు.
సో అలా ఒకటి ఉండిపోయింది. అలా తర్వాత జానీ డెఫినెట్ గా జానీ చేస్తాం. కొన్ని కొన్ని ఎప్పుడు మిస్ అవుతాం, అడగలేదా కొన్ని కొన్ని మిస్ చరణ్ అవుతాం గారిని? డెఫినెట్ గా. నేను డైరెక్ట్ గా అడగలేదు, ఎప్పుడు ఉమ్. అడగలేదు. చూద్దాం. అడగని వాళ్ళకి కూడా వరాలు జల్లు కురిపించే యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పేరే చెప్తారు అందరూ. చాలా మంది చెప్తుంటారు కదా అసలు చూడంగానే చాలా సాఫ్ట్ నేచర్డ్ అండ్ లవ్ చేసేస్తారు ఎదుటి మనిషి అనంత. నేను ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు మీరు రేపు డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమాలో కొరియోగ్రాఫర్స్ పెడతారా, మీరే చేస్తారా? లేదు డెఫినెట్ గా నేను కొరియోగ్రాఫర్స్ హెల్ప్ తీసుకుంటాను, ఎందుకంటే Okay. డిఫరెంట్ మెంటాలిటీస్ కావాలి, డిఫరెంట్ మైండ్ సెట్స్, తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అన్నీ మన సొంత ఇదే అయితే కనుక ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు. ఉమ్. అండ్ మనకు కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత కాంపిటీటర్స్గా వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయినా మనం ఉన్నప్పుడు ఆ రుచి చూడాలి అనేది ఒక ఫ్యాక్టర్.